ఓం శ్రీ పరమాత్మనే నమః. కిష్కింధాకాండము 17వ సర్గము. వాలి శ్రీరామునికి అనేక విధములుగా అవమానకరమైన మాటలు అనెను. నేను కాయ కసరలను తినుచు వనములలో జీవించెడి వాడను. నిన్ను ఎదిరించి యుద్ధము చేసిన వాడను కాను. మరి ఒకరితో పోరాడుచున్నప్పుడు నీవు నన్ను ఎందులకు చంపబూనితివి? ఓ రాజా, నీవు ధర్మపరుని వలె జటావల్కములను ధరించితివి. వాస్తవముగా నీవు అధర్మపరుడవు అని శ్రీరాముడితో వాలి అంటూ ఉన్నాడు. క్షత్రియ వంశమున పుట్టిన వాడవు, వేదశాస్త్రములను అభ్యసించిన వాడవు, ధర్మ మార్గమును అవలంబించియున్న వాడవు, జ్ఞానివి అగుటచే సంశయములు లేనివాడవు. ఇట్టి క్రూర కర్మకు ఎట్లు పాల్పడితివి? నీవు రాజవంశమున జన్మించి ధర్మాత్ముడుగా ప్రసిద్ధిగన్నవాడవు, సౌమ్య రూపముతో ఉన్నవాడవు. ఓ ప్రభు, శాంతగుణము, దానము, సహనము, ధర్మాచరణము, సత్యవచనము, ధైర్యము, పరాక్రమము, అపరాధులను దండించుట అనునవి మహారాజుల లక్షణములు. రామ, మేము వనములలో సంచరించెడి మృగములము. ఫలమూలములే మా ఆహారములు. ఇదియే మా జీవన విధానము. నీవేమో నరుడవు, పైగా మహారాజువు. రాజ్యము కొరకును, వెండి బంగారముల కొరకును, సంపదల కొరకును రాజులు కలహములు చేసుకొనుచుండురు. మరి నేను మృగమును. ఈ వనమున నా నుండి ఏ ఫలములను ఆశించుచున్నావు? నీతిని పాటించుట, అణకువ కలిగియుండుట, దోషులను దండించుట, నిర్దోషుల ఎడల ప్రసన్న భావమును కలిగియుండుట రాజులు పాటింపవలసిన ముఖ్య విధులు. వీటిని అజ్ఞానముతో, అవివేకముతో తారుమారు చేయరాదు. పాలకులు నియమములకు లోబడి ఉండవలెను. తోచిన రీతిగా ప్రవర్తింపరాదు. నీవు చపులుడవు, కామదాసుడవు, కోప స్వభావుడవు. రాజధర్మములను విచక్షణారహితముగా నడుపువాడవు. యుక్తాయుక్తములను మరచి తోచిన రీతిగా ఇతరులను చంపెడివాడవు. ఓ నరేశ్వర, నీకు ధర్మమునందు ఆదరభావము లేదు. కార్యసాధనయందు నీ బుద్ధి స్థిరమైనది కాదు. నీవు విశృంఖలములుగా ప్రవర్తించువాడవు. నీవు ఇంద్రియములకు వసుడవు. నిరపరాధి అయిన నన్ను నీ బాణముచే కొట్టితివి. ఇట్టి నీచమైన పనికి ఒడగట్టిన నీవు సత్పురుషులకు ఏమని సమాధానము చెప్పెదవు? రాజద్రోహి, గోబ్రాహ్మణ హత్యలకు పాల్పడినవాడు, చోరుడు, ఎల్లప్పుడూ ప్రాణులను వధించువాడు, నాస్తికుడు, అన్నకంటెను ముందుగా పెండ్లి చేసుకున్నవాడు, వీరందరికీ నరక యాతనలు తప్పవు. చాడీలు చెప్పెడివాడు, లోభి, మిత్రద్రోహి, గురుద్రోహి,
మొదలగు వారు పాపాత్ముల లోకములకు పోవుదురు. ఇందు ఏమాత్రమూ సందేహము లేదు. ఓ రఘువీర, సత్పురుషులకును జింక చర్మము ఆసనాదులకు ఉపయోగపడును. నా చర్మము అందులకు పనికిరాదు. నా కేశములు కూడా అనర్హములు. చామరులుగా దైవ సేవలకు పనికిరావు. ఏనుగు దంతములు లోకమునకు ఉపయోగపడును, కానీ నా ఎముకలు వాటికి ఉపయోగపడవు. నీ వంటి ధర్మాత్ములకు నా మాంసఖండములు తినుటకు అయోగ్యములు. అనివార్య కారణము వలన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మాంసాహారులైనచో వారికి పంచనక జంతువులలో ముళ్ళపంది, కుక్కలను చంపెడి వరాహము, ఉడుము, కుందేలు, తాబేలు అను ఈ 5 జంతువులు మాత్రమే భక్షింపదగినవి. ప్రాజ్ఞులు నా చర్మమును గాని ఎముకలు గాని తాకనే తాకరు. నేను 5 గోళ్ళ జంతువునే అయినను నా మాంసపు ముక్కలు తినుటకు పనికిరావు. మరి నన్ను ఎందులకు చంపితివి? నా వలన నీకు ఉపయోగమేమి? ముందు చూపుగల నా తార నా హితమును కోరుచూ సత్యవచనమును పలికెను, కానీ ఆమె మాటలను నేను లక్ష్య పెట్టలేదు. ఓ కాకుతస్థ, నీవు కపటివి, ఇతరులకు అపకారము చేయుచూ జీవించువాడు, నీచపు పనులను చేయువాడు. నీవు మహాత్ముడైన దశరథ మహారాజునకు కొడుకువై ఎట్లు పుట్టితివి? నీవు చేసిన పని అనుచితమైనది. దీనిని సత్పురుషులు నిందించుదురు. నీకు శ్రేయస్కరము కాదు. ఇట్టి అకృత్యమునకు పాల్పడిన నీవు సజ్జనుల మధ్య దీనిని ఎట్లు సమర్థించుకుందు? ఓ రాజా, నిరపరాధులమైన మా వంటి వారి ఎడ నీ పరాక్రమము ప్రదర్శించితివి. నీ పరాక్రమము నీకు అపకారము చేసిన వారి ఎడల చూపినట్లు నేను ఎరుగను. నేను నీతో యుద్ధమునకు దిగియున్నచో మరుక్షణమే నా చేతిలో హతుడివై నీవు మృత్యువు కౌగిలిలో చేరియుండెడివాడవు. రణరంగముర నన్ను ఎవ్వరునూ ఎదిరింపజాలరు. అట్టి నేను వేరొకరితో యుద్ధము చేయుచున్నప్పుడు మద్యపానము చేసి స్పృహదప్పిపడియున్న వానికి పాము కాటువేసినట్లు నీవు చాటును దాగి ఉండి నన్ను కొట్టితివి. సీతాదేవిని తీసుకుని వచ్చుటకై నీవు సుగ్రీవుని ఆశ్రయించితివి. నీవు సుగ్రీవుని రక్షించుటకై నన్ను చావు దెబ్బ కొట్టితివి. అట్లుగాక నీవు ముందే నన్ను కోరుకుని ఉండవలసి ఉన్నది. నేను ఆ సాధ్విని ఒక్క రోజులోనే తీసుకుని వచ్చి నీకు అప్పగించెడివాడను. రావణుని యుద్ధమున చావగొట్టి బంధించి నీ ముందు ఉంచెడివాడను. సీతాదేవి పాతాళ లోకమున యా సముద్ర జలములను దాచి ఉంచినను నేను ఆమెను తీసుకుని వచ్చి నీకు అప్పగించెడివాడను. నేను మరణించిన పిమ్మట సుగ్రీవుడు కిష్కింధకు రాజు అగుట యుక్తమే, కాని
యుద్ధమున నీవు నన్ను చంపిన తీరు మాత్రము పూర్తిగా అనుచితము. లోకమునందలి ప్రాణులు ఎప్పుడో ఒకప్పుడు మరణింపవలసినది, ఇది అనివార్యము. కానీ ఈ విధముగా నువ్వు చంపుట ఉచితమని భావించుటలేదు. నాకు నీవు బాగా ఆలోచించి ప్రత్యుత్తరమిమ్ము. మిక్కిలి ప్రజ్ఞావంతుడైన వాలి రాముని బాణపు దెబ్బకు గాయపడిన వాడే ఇట్లు పలికిన పిమ్మట శ్రీరాముని చూచుచూ మిన్నకుండెను. ఈ విధముగా వాలి శ్రీరామునితో, నన్ను చంపుటకు కారణమేమి? నన్ను చంపిన నీకు ఏమి ప్రయోజనము అని ప్రశ్నించడం జరిగింది. దానికి జవాబుగా శ్రీరాముడు ఏం చెప్పాడు అని రేపు మనము విందాం. ధన్యవాద్. థ్యాంక్స్. జై శ్రీరామ్.